శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అటు కార్మికులకి ఇటు ప్రొడ్యూసర్స్కి మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంది. దీనికి ముగింపు కార్డు ఎప్పుడు పడుద్దా అని చెప్పి వెయిటింగ్. పడుతుందండి. ఎందుకంటే ఇంతకుముందు కూడా మీకు గుర్తుంది, 10 ఏళ్ల క్రితము 50 రోజులు స్ట్రైక్ జరిగింది అన్ని డిపార్ట్మెంట్. 50 రోజులు. అప్పుడు అందరూ కలిసి కూర్చొని కొన్ని అగ్రిమెంట్లు రాసుకున్నాం. ఆ అగ్రిమెంట్లు ఎవరు లేరు, ఎవరు పాటించట్లేదు, చేయట్లేదు. బట్ దీంట్లో కూడా మనం చాలా సినిమాలు చూస్తున్నాం కదా, తంగలానను, జై భీమను అట్లా ఉన్నాయి కదా సినిమాలు చూస్తున్నాం కదా. ఆ సినిమాల్లో కార్మికుల పక్షాన పోరాటానికి ఎవడో ఒకరు ఉండాలి. మీ ఎరికలో యాజ్ జర్నలిస్ట్గా ఉన్నారా? నిర్మాతలే కార్మికులు కంట్రోల్ చేస్తున్నారు, కార్మికుల లీడర్లే నిర్మాతల కనుసన్నల్లో ఉన్నారు. గమ్మత్ ఏంటంటే సినిమా పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ, పాము తన పిల్లల్ని తనే మింగేస్తుంది అని ఏ అసోసియేషన్ వాళ్ళు ఆ అసోసియేషన్ వాళ్ళు, మొన్న కాస్టివల్ అసోసియేషన్ వాళ్ళ మిమ్మల్ని కొట్టిగా నిర్మాతలు అన్నాలిగా. నిర్మాతలు ఏదన్నా అంటే నువ్వు ఎందుకు పెట్టుకున్నారో వద్దంటే అని అన్నాలిగా. ఆ ధైర్యం లేదు. ఇదంతా ఏంటి? డ్రగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ వ్యవహారం. అందుకే వాళ్ళు అంత ధైర్యంగా అన్నారు, మన నిర్మాతలు ఏమన్నా అంటే తాట తీస్తా అంటారు. రౌడీజమే. అందుకే తెలుగు సినిమా ఎప్పటికీ ఇట్స్ మోర్ పవర్ఫుల్ దాన్ దావుద్ ఇబ్రహీం. అసలు చట్టం ఏం చెబుతుంది సార్? 81లో ఒక చట్టం వచ్చింది, సినీ వర్కర్స్ సినీ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్. 84లో దానికి సంబంధించిన రూల్స్, అంటే చట్టం వచ్చింది, రూల్స్ ఏంటని ఇలాగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని 84లో. ఇది అయిపోయిన తర్వాత 91లో లేబర్ కమిషనర్ మూర్తి గారని, అప్పటి లేబర్ కమిషనర్, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక లెటర్ రాశాడు. అయ్యా చట్టం ఇలా చెప్తుంది, రూల్స్ ఇలా చెప్తున్నాయి, మీరు అందరూ ప్రొడ్యూసర్స్ తగ్గించి అగ్రిమెంట్ తీసుకుని చేయాలి, లేకపోతే సబ్సిడీలు, మన్ను మశానం, ప్రభుత్వంతో మీకు పని ఉండదు, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఇచ్చాడు. పడించుకోవాలి వాళ్ళు, అసలు చట్టాలకు హెచ్చరించరు కదా. ఓ 16 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను ఇవన్నీ రక్షాతరఫం చేస్తున్నా. మళ్ళీ నేను అడిగి అసలు ఎంతమంది ప్రొడ్యూసర్లు అగ్రిమెంట్లు ఇచ్చారు ఇప్పటిదాకా అన్న. నీళ్ళని వచ్చింది ఆర్టీఐ తోటి, ఒక్కడు కూడా ఇలా. అందులో ఇప్పుడు కార్మికులను కానీ, నిర్మాతలు కానీ, పాపము మినిస్టర్లు కానీ, పని గంటలు కానీ, వేజెస్ కానీ, ఇంకోటి కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఎలా ఉండాలి అని ఒక అగ్రిమెంట్ ఉంది, ఒక ఫార్మాట్ ఆఫ్ అగ్రిమెంట్. రైట్. జనరల్గా ఉండదు. ఆ చట్టంలో ఎందుకన్నారంటే ఇది చాలా సెన్సిటివ్ ఫీల్డ్, అందుకని ఒక హార్ష్ లైన్ ఆఫ్ ఇవి ఉండటానికి వీల్లేదు అని కొంత వెసులుబాటు కల్పిస్తూ నిర్మాతలకి, కార్మికులకి అట్లా రకరకాలుగా ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ నేసి టైప్ చేసుకుని అమౌంట్ ఫిల్అప్ చేసి ఇవ్వాలి. ఎవడు ఇవ్వలేదు ఈ రోజు దాకా. అది ఇస్తే అసలు గొడవలే లేవుగా. అడగాల్సింది ఎవరు? లేబర్ కమిషనరు, లేబర్ మినిస్టరు. ఇచ్చేలా చేయాల్సింది ఎవరు? సినిమాటోగ్రఫీ మినిస్టరు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరు, ఎఫ్డీసీ చైర్మను. ఎఫ్డీసీలో డైరెక్టర్లు ఉంటారని మీకు తెలుసు అనుకుంటారు, 7-8 ఉండాలి, లేరు ఈ 10-11 ఏళ్ళ నుంచి. కారణాలు అనేకం. ఇవన్నీ ఉంటే ఇన్ఫ్యాక్ట్ అందులో ఎంత బాగుంటుందంటే చట్టంలో ప్రతి స్టూడియోలోనూ ఒక డిస్పెన్సరీ ఉండాలి, దానికి ఒక డాక్టర్ ఉండాలి, నర్సులు ఉండాలి. ఇలాగా అనేక రకాలుగా మానవీయ కోణంలో వాళ్ళని చూసుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య మాట్లాడితే మేము భోజనాలు పెడుతున్నాం, టిఫిన్స్ ఇస్తున్నాం, స్నాక్స్ ఇస్తున్నాం అని చాలా గొప్పగా చేస్తున్నాం. ఎవరైనా ఒకసారి సినిమా షూటింగ్కి వెడితే తెలుస్తుంటుంది. షూటింగ్ జరుగుతుంటే నాకు ఫలానా ఫలానా హోటల్ నుంచి బిర్యానీ తెస్తే షూట్ చేస్తా, అది బ్రేక్ ఇచ్చిన హీరోలు బోల్డ్ మంది. ఇక్కడ షూటింగ్ బ్రేక్ ఇస్తే 50 మంది 100 మంది లైన్లో బేదల కన్నదానిలాగా వెళ్ళటం ఉంటుంది. ఈ రేంజెస్ అనేవి అనేక రకాల రేంజెస్ ఉంటాయి. నేను ఏది తప్పు పట్టట్లా. కాయ కష్టం చేసే కార్మికుడికి ఓ 10 రూపాయలు. ఇన్ఫ్యాక్ట్ అసలు నాకు చెప్పడానికి నాకు కూడా అర్హత లేదు, ఎందుకంటే నాకు ఒకడో 2 అసిస్టెంట్లు ఉంటారు, కార్వాన్ ఇస్తుంటారు,
మంచి భోజనం పెడుతుంటారు, మంచి రెమ్యునరేషన్ ఇస్తుంటారు. మరి నేనే ఎందుకు చెప్పాలి అంటే నేనే చెప్పాలిగా, నాకే తెలుసుగా. ఆ. సో అందుకని ఈ ఈ ఈ కార్మికులకు సంబంధించినంత వరకు ఇవి రిజాల్వ్ కావాలంటే కార్మికుల ఫెడరేషన్కి, 24 క్రాఫ్ట్స్ లీడర్లకి, మినిస్టర్లకి, నిర్మాతలకి చట్టం ఉంది. చట్టాన్ని మనం అమలు చేయాలి. అమలు చేయకపోతే తాట తీస్తారు, సినిమాలు రిలీజ్ కావు అని తెలియాలి. ఈ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా క్వశ్చన్ ఉంది. ఉంది కదా, నేను చెప్పేది అగ్రిమెంట్. ఫస్ట్ చెప్పింది ఏంటి? అగ్రిమెంట్. ఉమ్, ఫస్ట్ చెప్పింది అగ్రిమెంటే. ఉమ్, ఆ అగ్రిమెంట్ ప్రొడ్యూసర్ని సేవ్ గార్డ్ చేస్తుంది, నాట్ ది కార్మికులు. ఉమ్, ఇప్పుడు 6 కాగానే 5 నిమిషాలు ఆగి మరి డబుల్ కాల్ షీట్ అని అంటే చిన్న నిర్మాత తొక్కేసి అంటే సాఫ్ట్ వాడిని పెద్దవాడి దగ్గర గంట 2 గంటలు చేసి ఏమడక్క ఇంటికి వెళ్ళిపోయి పక్కన ఏడవటం కాకుండా, అంతే కదా, గట్టివాడిని ఉమ్, మెత్తనాన్ని చూస్తే మొత్త బుద్ధి అయిందని. ఇప్పుడు వీడు ఏం పెట్టుకుంటాడు, ఏం చేసుకుంటాడు? సో చాలా హార్డ్ రూల్స్ బట్టి మేము ఇలాగే మా డ్రైవరే రావాలి, మా వాడే రావాలి, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఉమ్. ఈ అగ్రిమెంట్ ఎప్పుడైతే ఉందో ఆ అగ్రిమెంట్ ఏం చెబుతుంది సార్? అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ ఎంత ఇవ్వాలి, ఏం పని చేయించుకోవాలి, వర్కింగ్ అవర్స్ ఏంటి, ఎక్స్ట్రా వర్క్ ఏంటి, ఫుడ్ అలవెన్సెస్ ఏంటి, ఎన్నిసార్లు ఇవ్వాలి, తర్వాతనేమో ఒకవేళ యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల తర్వాత అంటే వాన వర్షం లాంటి వల్ల వస్తే ఇతనికి నిర్మాతకి సేఫ్ గార్డ్ చేస్తూ అతనికి బాధ్యత ఉండదు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. అలాగే ఇతనికి టైం 8 అవర్స్ కంటే కాదు, కంటిన్యూస్గా 5 అవర్స్ కంటే కంటిన్యూస్ పని చేయకూడదు. వరకు గంట రెస్ట్ ఇవ్వాలి. బట్ కాల్ షీట్ అంటే 8 అవర్స్, మధ్యలో విత్ 1 అవర్ బ్రేక్. అంటే ఇద్దరిని దృష్టిలో పట్టుకుని రాశారు. ఈ ఇంకో విషయం చెప్పాను, గమ్మత్తుగా ఏ చుట్టంలోనూ అగ్రిమెంట్ ఇలా ఉండని రాయదు. మీరు చేసుకోండి అని ఫార్మాట్ ఏదో ఇస్తారు. ఇది ఈ అగ్రిమెంట్ ఎందుకు రాశారంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని, ఈ సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకుని ఇలా ఉంటే బాగుంటుందండి. అలా ఎవరు చేయట్లా. ఎందుకు చేయట్లేదంటే వాళ్ళ కారణాలు వాడుకున్నాయి. మీకు అందుకే గుర్తుందో లేదు, చాలా ఇష్యూస్లలో ఆర్టిస్టులు కానీ ఇంకోటి కానీ రెమ్యునరేషన్ కోసం ఇంకోటి కోసం గొడవలు పెట్టి నిర్మాతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాంబర్కి వెళ్ళి ఏది కూడా ఇప్పుడు కూడా మీరు కార్మిక శాఖ దగ్గర కానీ ఎఫ్డిసిలో కానీ మీటింగ్లు జరగవు. జూబ్లీ హిల్స్ క్లబ్లోనో లేదా ఎఫ్ఎన్సిసి క్లబ్లోనో అక్కడ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అట్లా? అసలు ఎందుకు జరిగింది? ఇంకొంచెం పైకి వెళ్ళి చూస్తే ఈ ల్యాండ్లు ఇవ్వటం, 60 ఎకరాల ల్యాండ్లు ఇవన్నీ ఇవ్వటం కూడా జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ, ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ, తర్వాతనేమో చిత్రపురి కాలనీ, ఇవన్నిటినీ కూడా అప్పట్లో 40 రూపాయలు కదా వాట్ ఎవర్ ఇస్తున్నారు. లో పెయిడ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిజాన్స్ అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అద్దెలు కట్టుకుని ఉండి చేయలేక చేస్తారు కాబట్టి ఇలాంటి వీళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి. ఓకే. అంతేగాని ఇప్పుడు ఇవన్నిటి చూస్తే మొత్తం మీకు కోట్ల బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, నాట్ ఈవెన్ రెసిడెన్సెస్. ఇప్పుడు ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ సొసైటీలో సగానికి సగం బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్, బార్లు, పబ్బులు, ఇట్లు ఎవరైనా పెద్దలు కట్టుకున్నారు అంటే అది వేరే విషయం. సో ఇవన్నిటిని తీస్తే నా క్వశ్చన్ ఏంటంటే కార్మికులకి వాళ్ళు ఏంటంటే నువ్వు చెప్తున్నావు కదా 100 కోట్లు నువ్వు కూలీకి 150 కోట్లు తీసుకున్నావు, మీలాంటి వాళ్ళు పెద్దలాంటి వాళ్ళు లేదా చేంబర్ నిర్మాతలు ఇంత వెయ్యండి, 100 మంది ఉన్నారు. వాళ్ళ డిమాండ్ ఒకటి ఉంది. చిన్న డిమాండ్ అంటే డిమాండ్ కూడా కాదు, అడుగుతున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉందా లేదనిపిస్తుందా కార్మికుల పక్షం? 100% ఉందండి. రీజన్ చెప్తా. వేతనం పర్ డే కాల్ షీట్, ఓకే, డే కాల్ షీట్ డేనో అనుకున్నాం. వేతనం పర్ మంత్ కాదు. ఓకే. ఇంకా ఎందుకు ఇస్తారు మీరు? ఇంకా ఎందుకు గీస్తారు అంటున్నా, తప్పు కదా. అయితే ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటి, పెద్ద ప్రొడ్యూసర్లకు సంబంధించి ఒకవేళ దీన్ని ఒప్పుకున్న చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీటింగ్ పెట్టారు. పెట్టి అసలు మాకు థియేటర్సే వన్స్ చేసుకున్న తర్వాత థియేటర్స్ దొరకట్లేదు, తర్వాత కరెక్ట్ ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకా పెంచి మేమేం చేయాలని చెప్పేసి వాళ్ళ వాదన. ఫస్ట్ పాయింట్ మంచి పాయింట్.
ఇప్పుడు సినిమా చిన్నప్పటి సినిమా తీస్తారు, ఉమ్, థియేటర్లు ఎవరు ఇవ్వాలి? దానికి ఒక సిస్టమ్ ఉండాలిగా. బాంబే గేమ్లో ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక లైన్. సంత అని ఒక సినిమా తీశాడు, ఉమ్, గోరటెంకని పాట, సంతా మా ఊరి సంత. 2 సంవత్సరాలు అయింది సెన్సార్ అయ్యి, రిలీజ్కి నొచ్చుకోవాలి. ఇంట్రెస్ట్ కడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు 4 థియేటర్లు బాగుంటే ఆడుతుంది, లేకపోతే ఓకే. ఈ థియేటర్లు ఇవ్వడానికి ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, అది ఎవడు చెప్పాలి? ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ప్రైవేట్ కదా, నా ఇష్టం. నీ ఇష్టం ఎట్లవుతుంది? నీ ఇష్టం ఎట్లవుతుంది? టికెట్ పెంపుకోవడం గవర్నమెంటే కదా. ఇప్పుడు తినుబండారాలకి కన్జ్యూమర్ ఫోరంలో వెళ్ళారు, జడ్జిమెంట్లు ఉన్నాయి. అవన్నీ బట్టి ఎవరు చూసుకుంటాడు? ఎవరు చూస్తాడు? ఎవరికి ఫైట్ చేయడానికి ఓపిక ఉంది కామన్ మ్యాన్కి? వీడికి ఈ పెంచి ఇప్పుడు చిన్న నిర్మాతలు ఉన్నారు, చిన్న నిర్మాతలకి ఇంతమందిని పెట్టుకోవాలని రూల్ ఏమైనా ఉందా? లేదుగా. వాడు ఇద్దరు టెక్నీషియన్ వాళ్ళు అదే అడుగుతున్నారు, ఏమని, చిన్న నిర్మాతలు మాకెందుకు ఆ రూల్స్ అని చెప్పేసి అడుగు. లేవు, రూల్ లేదా? ఇద్దరు టెక్నీషియన్తో పెట్టుకుంటాడు. ఓకే, ఒక లైట్ బాయ్తో పెడతాడు, వాడి ఇష్టం. దానికి అబ్జెక్షన్స్ వస్తున్నాయి కదా ఎట్లా వస్తుంది? యూనియన్స్ తరఫున ఇంత మీరు ఎంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయవద్దనో లేకపోతే ఇంకోటో. ఎవరిని? రీసెంట్ గా మీరు విన్నట్టయితే మొన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు తను చెప్పాడు, మన మీరు కాకపోతే వేరే వాళ్ళు తెచ్చుకుంటారా? లేదు, అది దాని మీదే గొడవ స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ స్టార్టింగ్ లో కొత్త వాళ్ళని పెట్టుకొని నేను ఒక సినిమా తీశాను, నాకేం పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ యూనియన్స్ తో నేను సినిమా తీసినప్పుడు నాకు ఇంత ఖర్చు అయింది, ఆ వడ్డీలు కట్టుకోలేకే మేము అసలు ప్రాబ్లం ఇంత ఫేస్ చేసాం, మాకు అవసరం అయిందని చెప్పేసి వ్యాలిడ్ పాయింట్ అది కూడా చిన్న నిర్మాతలది. ఇప్పుడు నేను మీకు పాయింట్ చెప్తాను, చాలా ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం చిన్న సినిమా మొదలెద్దామని రతనాల వీడని ఒక పాటల గిరి రికార్డ్ చేసి తెలంగాణ బ్యాక్డ్రాప్, అందులో కొండా లక్ష్మణ్ బాపుజీ లాంటి వాళ్ళు కూడా చేశారు. 1 గంట చేసి అంతే, ఎందుకంటే ఎక్కువ తెలివిలో వాడి కాబట్టి ఎక్కువ నష్టపోకుండా. అది అన్న తర్వాత నేను ఏ ట్రేడ్ బాడీస్ నుంచి ఏ వర్క్ అనేది తీసుకోవాలి, నాకు తెలిసిన వాళ్ళని తీసుకుంటాను. అందులో ఎవరెవరు యాక్ట్ చేస్తారో చెప్తే ఆశ్చర్యపోతాను. సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి, జూలూరు గౌరీశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేంద్ర అకాడమీ డైరెక్టర్, ఇట్లా వీళ్ళందరూ వాళ్ళ ప్రసన్న కుమార్ అడిగితే హిందూ వాడు, ప్రొడ్యూసర్ డిఫైస్ ది రూల్స్ ఆఫ్ ట్రేడ్ బాడీస్ అన్నారు. అంటే మనం ఏమీ రూల్స్ లేవు. ఆయన అడిగితే అట్లా ఏం లేదు, మెంబర్ అయితే ఏదైనా బెనిఫిట్స్ వస్తాయేమో అన్న, అంతే. వితౌట్ ఇంకొక విషయం చెప్తే అసలు మీరు అంటే దౌర్భాగ్యానికి పరాకాష్ట. ఈ రోజుకి కూడా ఆడపిల్లలకి మేకప్ ఆర్టిస్ట్ కార్డు ఇవ్వరు, హెయిర్ డ్రెస్సర్ ఇస్తారు ఈ రోజుకి. ఆ సెక్షన్ లేదు కదా సార్, హెయిర్ డ్రెస్సరే ఉన్నట్టుంది కదా. అదే మేకప్ ఇవ్వరా ఆడపిల్లలు కాబట్టి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే ఆడపిల్లలు మేకప్ చేస్తే వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు అని రూలు పెట్టుకుని ఇలా. శోభలత అనే ఆవిడ చాలా గట్టిగా ఫైట్ చేస్తే 30 ఏళ్ల క్రితం కేసు నేనేసా, బాగా గుర్తుంది. జార్జ్ ప్రసాద్, మోహన్ రామ్ ప్రసాద్ ఎవరో చెన్నై నుంచి క్రిమినల్ కేసు వాళ్ళు పిలిపించా. ఇక మన కేఎస్ రామారావు గారు ఎవడంటే నాకేంటి అని సంతి సినిమాకి ఆ అమ్మాయిని మేకప్ పెట్టుకుని ఎంకరేజ్ చేశారు. ఆయన డేర్ చేశారు, ఆయన డేర్ చేసి పెట్టారు, దానికి నంది అవార్డు వచ్చింది. ఓకే, అది ఫెడరేషన్ నుంచి లెటర్ తెప్పించా, వీడు మేకప్ ఇది పట్ల. ఇంత డిస్క్రిమినేషన్ ఆఫ్ విమెన్ అంటాం, నిజమే కదండి, ఇంత దారుణంగా. అవును, ఇట్లా తవ్వుకుంటూ పోతే అవునవును. అదే అందుకు మనం ఏంటంటే ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే ప్రభుత్వాలని చట్టాలని గౌరవించం, సింపుల్.